మహానగరంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇటు కొందరు వాహనదారులు సరైన భద్రతా చర్యలు లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా కొందరు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా నగర ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంకు కార్యక్రమం ప్రారంభించారు. ఈ హెల్మెట్ బ్యాంకు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే హెల్మెట్ లాంటివి ధరించకపోవడము, అలాగే ఎటువంటి భద్రత చర్యలు లేకుండా బయటికి వచ్చినట్లయితే కూడా ప్రమాద తీవ్రత ఇంకా పెరుగుతుంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల అయితే ఇంకా నార్మల్గా జరిగే ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఈ సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అయితే నగర ట్రాఫిక్ పోలీసులు అయితే వినూత్న కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఇదే హెల్మెట్ బ్యాంక్. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడక్కడ నగరంలో పలు చోట్ల అయితే హెల్మెట్ బ్యాంక్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్ మర్చిపోయి వచ్చిన బైక్ రైడర్స్ అంతా కూడా ఫైన్ వేయడం మాత్రమే కాకుండా వారికి అవగాహన కల్పిస్తూ కూడా తాత్కాలికంగా హెల్మెట్ని అయితే అందిస్తున్నారు. రైడర్ తన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు తీసుకున్న తర్వాత ఇక్కడ హెల్మెట్ అయితే అందజేస్తారు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక రిజిస్టర్ కనిపిస్తుంది కదా, రిజిస్టర్లో మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా రైడర్స్ నేమ్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు వారి మొబైల్ నెంబరు, అలాగే వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఒక హెల్మెట్ అయితే ఇస్తారు. సురక్షితంగా కూడా మనం ఆ హెల్మెట్ ధరించి కూడా వెళ్ళొచ్చు. తర్వాత పని పూర్తయిన తర్వాత కూడా తిరిగి హెల్మెట్ ఇచ్చి తమ ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతర ఐడి ప్రూఫ్స్ కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ హెల్మెట్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం అయితే ఫైన్ వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడడం కూడా. ముఖ్యంగా యువతలో హెల్మెట్ ధరించే అలవాటు పెంచడమే లక్ష్యంగా అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే కూడా హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఇప్పటికే రోడ్డు భద్రతపై కూడా అనేక అవేర్నెస్ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హెల్మెట్ బ్యాంక్ ద్వారా మరింత బాధ్యతమైన డ్రైవింగ్ని అయితే ప్రోత్సహిస్తున్నారని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవడానికి కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ ఇక్కడే ఉండి హెల్మెట్ మర్చిపోయిన వారికి అయితే ఆ హెల్మెట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వారి డాక్యుమెంట్స్ ఇట్లా సబ్మిట్ చేసి వారి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఇలాంటి హెల్మెట్ బ్యాంక్స్ని అయితే పలు చోట్ల ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉండి చూసుకోవడం అయితే జరుగుతుందో మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. వరుస హెల్మెట్స్, అలాగే రిజిస్టర్ ట్రాఫిక్ పోలీసులు కూడా. అలాగే పోలీసులు చెప్తున్న ఉద్దేశం ప్రకారం చూసుకున్నట్లయితే కూడా ఫైన్ కంటే ప్రాణం ఎంతో విలువైనది, హెల్మెట్ మీ రక్షణ కవచం అనే ఉద్దేశంతో కూడా దీన్ని అయితే ప్రారంభించారు. దాదాపుగా ఈ నెల 24th నుంచి అయితే ఇది ప్రారంభమైందని కూడా ట్రాఫిక్ ఉన్నతాధికారులు అయితే చెబుతున్నారు. మనందరం కూడా బాధ్యతగా హెల్మెట్ ధరించి మనం ఇంటికి సురక్షితంగా చేరుకోవడమే మన చేతుల్లో ఉంది. కాబట్టి మన అందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ట్రాఫిక్ పోలీసులు ఎంతో వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం వల్ల అందరిలో అవేర్నెస్ పెరగడంతో పాటు భద్రత చర్యలు ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన కూడా ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.